ప్రోడక్ట్సే కాదు, చైనా కంపెనీ కట్టిన బిల్డింగ్స్ కూడా నాసిరకంగానే ఉంటాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మొన్నటి బ్యాంకాక్ మయన్మార్ భూకంపం సందర్భంగా 7.7 తీవ్రతతో నగరాలలోని భవనాలు విచ్చలవిడిగా ఊగిపోయాయి. ఎన్నో హైరైజ్ భవనాలు అటు ఇటు ఊగిపోయాయి, కానీ కూలిపోలేదు. అయితే చైనా కంపెనీ నిర్మించిన ఓ 33 ఫ్లోర్స్ భవనం మాత్రం దుమ్ములో కలిసిపోయింది. చైనాకు చైనాయే సాటి, నాసిరకం విషయంలో నెంబర్ 1గా నిలుస్తుంది. దాని ఉత్పత్తులే కాదు, ఆ దేశపు కంపెనీలు నిర్మించిన భవనాలు కూడా నాసిరకమైనవేనని రుజువైంది. మొన్నటి బ్యాంకాక్ భూకంపం సందర్భంగా అక్కడ చైనా నిర్మించిన 33 అంతస్తుల బిల్డింగ్ కూలిన ఘటనలో 17 మంది మృతి చెందారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న పదుల సంఖ్యలో జనం పరిస్థితి ఏంటో ఇంకా తెలియదు. ఘటన జరిగి 48 గంటలు దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఎవరైనా ప్రాణాలతో ఉండి ఉంటారేమోననే ఆశతో రెస్క్యూ టీం తమ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. బ్యాంకాక్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ కట్టడాలు చాలానే ఉన్నాయి. అయితే అందులో అవేవీ పెద్దగా దెబ్బతినలేదు. అటు ఇటు ఊగిపోవడంతో పైన ఉన్న స్విమ్మింగ్ పూల్ నీరు జలపాతంగా కిందకి జారి పడింది. అంతే తప్ప పెద్ద నష్టమేమీ కలగలేదు. కానీ చైనా కంపెనీ నిర్మించిన ఈ 33 అంతస్తుల భవనం మాత్రం 5 సెకన్లలో మొత్తం కుప్పకూలి శిథిలాల గుట్టగా మిగిలింది. ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఈ ఘటన తరువాత కనిపించకుండా పోయిన వారంతా ఆ శిథిలాల కిందే చిక్కుకుని ఉండి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అక్కడే ఉన్న వేరే భవనాలకు ఏమీ కాకుండా ఈ ఒక్క భవనం మాత్రమే ఇంత దారుణంగా కూలిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా భవన నిర్మాణంలో నాణ్యత లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఈ భవనం కుప్పకూలిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి చైనా కంపెనీలు విదేశాలలో చేసే నిర్మాణాల విషయంలో తమ సొంత లాభం గురించే ఎక్కువగా పట్టించుకుంటాయని టాక్ ఉంది. ఒకసారి కట్టించి ఇస్తే మరే బాధ్యత తీసుకోవని కూడా చెబుతున్నారు. ఇదే విషయమై థాయిలాండ్ ఉప ప్రధాని అనుతిన్ చర్నవిరకుల్ స్పందించారు. అక్కడికి స్వయంగా వచ్చిన ఆయన ఈ భవనం కూలిపోవడానికి గల కారణాలేంటో తెలుసుకోవాలని విచారణకు ఆదేశించారు. దీంతో సంబంధిత అధికారులు ఈ భవనం కూలిపోవడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలను వెలికితీసే పనిలో పడ్డారు. థాయిలాండ్ స్టేట్ ఆడిట్ ఆఫీస్కు చెందిన ఈ 33 అంతస్తుల భవనం గత 3 ఏళ్లుగా నిర్మాణంలో ఉంది. ఇంకొన్ని రోజుల్లో పనులు పూర్తి కావాల్సి ఉంది. 200 కోట్ల బాత్ల నిధులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఇది 500 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. బ్రిటన్ టెలిగ్రాఫ్ కథనం ప్రకారం ఈ భవనాన్ని 2 కంపెనీలు కలిసి నిర్మించాయి. ఈ జాయింట్ వెంచర్లో ఒకవైపు కుప్పకూలిపోయింది. దాంతో దాని వెంటే మరొక వైపు భాగం కూడా కూలిపోక తప్పలేదు. ఇక ఈ 2 కంపెనీల్లో ఒకటి ఇటాలియన్ థాయ్ డెవలప్మెంట్ పిఎల్సి కాగా మరోటి చైనా రైల్వే నెంబర్ 10 లిమిటెడ్కు సంబంధించింది. ఇది చైనా రైల్వే నెంబర్ 10 ఇంజనీరింగ్ గ్రూప్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ. ఈ కంపెనీకి భవనం నిర్మాణంలో 40% వాటా ఉంది. థాయిలాండ్ రూల్స్ ప్రకారం బయటి దేశం కంపెనీలకు 49% కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి వీల్లేదు. అలా ఆ చైనా కంపెనీ బ్యాంకాక్లో నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణం టెండర్లో 49% గుత్తేదారుగా ఉంది. భవనం నిర్మిస్తున్న తీరు, వేగం, కొన్ని మెటీరియల్స్ లేకుండా పనులు కొనసాగిస్తుండడం వంటి అంశాలపై స్థానిక ఇంజనీర్స్ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. అయినప్పటికీ ఆ బిల్డింగ్ నిర్మాణం చేస్తోన్న జాయింట్ వెంచర్ కంపెనీలు అదేమీ పట్టించుకోకుండా పనులు పూర్తి చేసేందుకే మొగ్గు చూపినట్టు బ్యాంకాక్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం బిల్డింగ్ కూలిపోయేటప్పుడు పెద్దగా కాంక్రీట్ పగుళ్ల శబ్దం వచ్చినట్టు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే నాణ్యతా లోపం వల్లే బిల్డింగ్ కూలిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మిగతా భవనాలు భూకంపాన్ని తట్టుకుని నిలబడినప్పటికీ ఈ భవనం మాత్రం 5 సెకన్లలో కుప్పకూలిపోయి అక్కడ దుమ్ము మాత్రమే కనిపించింది. ఆపై భారీగా మిగిలిన శిథిలాలలో కూలీలు సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటన బ్యాంకాక్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పక్కనే ఉన్న పలు భవనాలు ఎంత తీవ్రంగా ప్రకంపనలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాయి. ఈ 2 భవనాల మధ్య జాయింట్ విరిగినా ఏమాత్రం నష్టం జరగకుండా ఆ 2 భవనాలు అలాగే నిలబడ్డాయి.